ప్రియమైన అమ్మగారికి కాదు, మనోరమాదేవి గారికి. నేను కళ్ళారా చూసే వరకు నీవింత నీచమైన మనిషి అనుకోలేదు. నా తండ్రి గారికి ద్రోహం చేసి నా వంశానికి కళంకం తెచ్చావు. నీ అవినీతి దాచుకోవడానికి నా సంసారాన్ని నాశనం చేసావు. మీ దుర్మార్గాలతో భయంకర నరకంగా మారిన ఈ ఇంటిని మీరే ఏలుకోండి. ఏనాటికైనా నీవు మనస్సు మార్చుకుని మళ్ళీ మనిషి అయితే సంతోషిస్తా. ఏమిటి, ఏదన్నా విశేషం ఉందా? చిన్నబాబు గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. నేను అప్పుడే అనుకున్నాను. అసలే మేధకుడు, అందులోనూ ఏదొచ్చినా బెదిరిపోయే రకం. ఏం చేస్తాం, అట్లా తయారు చేసిపోయింది మీ కోడలు గారు. రైడు రైడు ఎన్నడూ లేనిది ఏమిటి మనోయాది? దీని ఫలితం నువ్వు ఆలోచించుకోలేదు. చాలా ప్రమాదంగా పరిణమిస్తుంది సుమా. నా మాట విని బయలుదేరు. ఏ ఊటీకో కాశ్మీర్ వెళ్ళి హాయిగా మనమా? అవును, రేపే బయలుదేరి వెళదాం. ఈ పరిస్థితుల్లో నేను చూస్తూ ఊరుకోవటం అంటే నీకు ద్రోహం చేసినట్టు కాదు. ద్రోహం చేసినంత ద్రోహం కాదు. ఇదిగో చూడు, ఇంతకంటే ఏం చేయాలి? వసంత జాబులు రాయలేదని, పుల్లయ్యకు అమ్మాయికు సంబంధం ఉందని నన్ను నమ్మించి నా వాళ్ళని నా చేత వెళ్ళగొట్టించావు. మా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. రైడు, ఏమిటి అధిక ప్రసంగం? అధిక ప్రసంగం కాదు, ఆక్రమణ. నీ మాటల్లో ఇంకా పాపాలు చేసే కంటే చావటం లేదు. ఇదిగో అమ్ముగురు, ఏంటి అమ్ముగురు, కడుపు నొప్పిగా ఉందా? అయితే వామేసుకుంటారా? క్షణంలో తగ్గిపోద్ది. పుల్లయ్య, గదిలో మంచం వాల్చు. అట్టగనండి. మా ఊళ్ళో డాక్టర్ కూడా లేడే. పోనీ కొత్త తలప్రసం తాగుతారా? అబ్బా, ఏమొద్దు. నీకేమీ తెలీదు. నువ్వు మనిషివి కాదు, పో బయటికి. అమ్మా పుల్లయ్య, పోయి ఎవరైనా ఆడవాళ్ళని సాయం తీసుకురా. ఊరిని అదే సంగతి. దీనికి ఎవరో ఎందుకు, మా అమ్మనే తీసుకొస్తాను. పని రాదే. ఏం నాయనా? త్వరగా రాదా అమ్మా? ఎందుకురా? మీ అయి చూస్తే బతకనిస్తారా? అది కదమ్మా, చిన్నమ్మ గారి నొప్పులు పడుతున్నదే. త్వరగా రాదే. అయ్యో పాపం. రాదే అమ్మా.
ఎక్కడికే బయలుదేరావు? ఇక్కడికేనండి, ఇప్పుడే వచ్చేస్తా. ఏంటి నీకు కాదు చెప్పేది? అయ్యో రామా, ఏమిటండి మొండితనం? అమ్మాయి నొప్పులు పడుతుందట. ఇంకెవరున్నారు పాపం? అయితే ఊళ్ళో వాళ్ళ బిడ్డలందరికీ నీవేనా మంత్రస్తానివి? అదే లోపలికి. అయ్యా నీకెందుకు నువ్వు రావే అమ్మా? ఏమండి, కదిలేమంటే గుమ్మని కట్టంగా జరుగుతా. అమ్మా అయ్యో భగవంతుడా, చచ్చే చావొచ్చిందిరా. అమ్మగారు ఏమవుతారో ఏమో. ఆ అమ్మ రాలేదురా. ఏం పర్వాలేదు, అమ్మ తీసుకొచ్చానులే. అమ్మని తీసుకొచ్చావా? చంద్రం, మగపిల్లాడు. పుల్లి బాబు గారు, పుల్లి. వసంత, మరి నీకు అమ్మాయి కావాలా అబ్బాయా? నాకు అమ్మాయే కావాలి. మరి మీకు? నాకు అబ్బాయే కావాలి. పులయనా? ఇంకొకరు చీటీ. పులయనా, వారు ఎలా ఉన్నారు ఏమో. నువ్వైనా వెళ్ళి రాకూడదు? వారికి సంగతి తెలిస్తే ఇప్పటికైనా. ఎందుకు అమ్మగారు? ఎప్పటికైనా ఆరే రావాలి, వస్తారు కూడాను. కాదు పులయన్న, నువ్వు వెళ్ళిరా. నా కోసం ఇంత శ్రమ పడ్డావు, వెళ్ళిరావు. ఆయన ఎట్ట వెళ్తాను అమ్మగారు? మీరు ఇట్ట ఉంటే. ఇక్కడ మేమంతా ఉన్నాం కదరా, పోయిరా. పులయన్న,